మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఓకే. సార్ చాలామంది హార్ట్‌లో హోల్ వచ్చేసింది, స్టంట్ ఏసారు డాక్టర్ అంటుంటారు. సో, ఎందుకు అలాగా స్టంట్స్ ఇవన్నీ వేయడము? ఆ! ఈ దేనికి 2 సంబంధించినవి? స్టేట్మెంట్స్ అసలు అతకలేదండి. ఇది అతకలేదా? కామన్‌గా ఇలానే అడుగుతారు పేషెంట్లు కూడా. చెప్పడం కూడా ఇలానే చెప్తారు. హ్మ్. హోల్ పడింది, హోల్ ఏసారండి. హోలు, వాల్వ్ అంతా కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. హ్మ్. ఇది హోలు కాదు, వాల్వ్ కాదు, హోల్ పడింది కాదు, హోల్ వేసింది లేదు. హ్మ్. ఇది రక్తనాళం, ధమని, ఆర్టరీ. ఈ ఆర్టరీలో పూడిక ఉంటే మేము లోపలికి ఒక వైర్ వేసి హ్మ్. ఆ పూడిక లోపలికి ఒక బెలూన్ స్టెంట్ కాంబినేషన్ని పంపించి వెడల్పు చేసి హ్మ్. ఆ స్టెంట్ అనేది జాలీలాగా ఉంటుంది. దాన్ని వదిలేసి వెనక్కి వస్తాం. ఆహా! సో మేము రక్తనాళంలో పూడిక ఉంటే హ్మ్. దానికి స్టెంట్ పెడతాం. సో ఆహా! దీన్ని కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ధమని బ్లాక్ అయింది, స్టెంట్ పెట్టారు. ఈ ఆహా! హోల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, వాల్వ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సార్ కొంతమంది 2, 3 సార్లు ఆపరేషన్స్ చేయించుకుంటారు సార్. అదెలా? ఎందుకలాగా? అంటే ఎవరి జబ్బు వాళ్ళదే. కొంతమంది వ్యాధి విచ్చలవిడిగా ఉంటుంది. హ్మ్. ఒక్కసారికే సరిపోతుంది అన్ని చేసి అయినా కూడా. కొంతమంది అంటారు లోపల ఒక ట్యూబ్ పెట్టాము. సో, అది మళ్ళీ 2 మంత్స్‌లో తొలగించేసేయాలి. లేదంటే ప్రాబ్లమ్ అవుతుంది అంటుంటారు. లేదమ్మా, హార్ట్లో అలాంటిది ఏది ఉండదు. ఓకే. ట్యూబ్ పెట్టడం, తొలగించడం యూజువల్గా యూరినరీ స్టెంట్స్ ఉంటాయి. ఓకే. యూరిన్‌లో కొంతమందికి స్టోన్స్ పడుతుంటాయి. హ్మ్. కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, అక్కడ స్టెంట్‌ని పెట్టి 3 వారాల తర్వాత వచ్చాక తీసేయమంటారు. ఓకే. దాన్ని యూఆర్ఎస్ఎల్ ప్లస్ డీజే స్టెంట్ అంటారు. హుహు. అది వేరు. ఓకే. గుండెల్లో పెట్టిన స్టెంట్ తీయలేము. ఆ! లాగితే మనిషి ఉండడు. ఓకే. సో ఆ స్టెంట్ అక్కడ పెట్టాక అక్కడే ఉంటుంది, పర్మనెంట్గా అక్కడే ఉంటుంది. అందుకే పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలనేది చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. ఓకే. లొకేషన్, ఎనాటమీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మిస్ అయ్యామనుకోండి, కొంచెం పైకి పడిందంటే ఇంకో స్టెంట్ కింద పెట్టాల్సి వస్తుంది. ఆహా! ఓకే. సో, కొంతమంది ఇలా మిస్ అయింది. సో, పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయిందని చెప్పి కూడా నెక్స్ట్ టైమ్ అని చెప్పి హార్ట్ ఆపరేషన్ నెక్స్ట్ టైం ఏం చేయరమ్మా, అప్పుడే స్టంట్ చేసేస్తారు. వేయడము మీరు అలాగా. చెప్పేది ఆ రెండోసారి చేయటం అనేది హ్మ్. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయినా, ఆహా! కొత్త ప్రాబ్లం వచ్చిన ఓకే. అంటే ఇప్పుడు మొదట రక్తనాళంలో బ్లాక్ ఏర్పడింది, అవును. నువ్వు స్టెంట్ పెట్టావు. అవును. స్టెంట్ పెట్టకముందు స్టెంట్ లేదు కదా, హ్మ్. రక్తనాళంలో బ్లాక్ వచ్చింది కదా. అవును. అలానే ఇంకో రక్తనాళంలో కూడా బ్లాక్ రావచ్చు కదా. అవును. సో అది రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి 10 ఏళ్ళకి వస్తుంది, కొంతమందికి జనరల్గా నేను చూసింది 10 ఇయర్స్ తర్వాత చాలామంది మళ్ళీ వస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరికీ వేరే చోట బ్లాక్ వస్తుంది. ఆహా! 6 నెలలకే స్టెంట్ వేసిన 6 నెలలకే వెనక్కి వచ్చి బాధ అని చెప్తే జనరల్గా స్టెంట్లో వస్తుంది. ఆహా! కొంతమంది 6 మంత్స్‌కి ఒకసారి ఎక్కడికెళ్తున్నావు అంటే స్టంట్ ఎయాలంట, ఇంకో స్టంట్ అంట అంటుంటారు. లేదండి, అది చాలా తక్కువ, అరుదు. మీకు ఓకే. అరుదైన పీపుల్ కలుస్తున్నట్టున్నారు. వాస్తవానికి చాలా అరుదు. ఎందుకంటే హ్మ్. ఒక కార్డియాలజిస్ట్ దగ్గర ఒక 100 మంది స్టెంట్ వేయించుకొని ఉంటే హ్మ్. 2 లేదా 3కే ఈ విధమైన రెండోసారి రావాల్సిన పరిస్థితి వస్తుంది. హుహు. 100లో 97-98 మంది డాక్టర్ దగ్గరికి మళ్ళీ 10 ఏళ్ల వరకు యూజువల్గా 3 నెలలు 3 నెలలకు వచ్చి కనిపించడం తప్పించి హ్మ్. మళ్ళీ స్టెంట్ వేయటం కానీ మళ్ళీ ప్రొసీజర్ పట్టడం కానీ తక్కువ, చాలా ఓకే. చాలా అరుదు. హుహు. సార్ ఇది హార్ట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా! సో, ఎన్ని అవర్స్ అవుతుంది అసలు? 1 అవర్‌లో అయిపోతుందా? అది మనం ఫస్ట్ థింగ్ ఆపరేషన్ అంటే మేము చేసేది ప్రొసీజర్ స్టెంట్, ఆ! యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ చేస్తాం. హ్మ్. లేదా ఏసిడి అని షాక్ మిషన్ పెడతాం, పేస్ మేకర్ అని పెడతాం. సో మనం ఏది చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. హుహు. సో స్టెంట్ని తీసుకుందాం. స్టెంట్ని అయితే ఒక స్టెంట్ వేయడానికి సింపుల్ స్టెంటింగ్, హ్మ్. సింపుల్ అంటే ఏ కాంప్లెక్సిటీ లేకుండా ఒక సీనియర్ ఈజీగా చేయగలిగే స్టెంట్ 20 నిమిషాల్లో కూడా అయిపోతుంది. ఆహా! కానీ ఏదైనా కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ 2 అవర్స్ పడుతుంది, 2 2 గంటలు అవర్స్ పడుతుంది. పడుతుంది. సో యావరేజ్ టైం మీద మీరు తీసుకున్నట్టయితే 1 అవర్ పడుతుంది, 45 మినిట్స్ టు 1 అవర్. హుహు. సో స్టెంటింగ్ అనేది డిపెండ్స్ అపాన్ మనం స్టెంట్ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది, ఏ నాళంలో పెట్టాల్సి వస్తుంది, లొకేషన్ ఎక్కడ, హ్మ్. వై జంక్షన్లో ఉందా, మెయిన్ వెజల్లో ఉందా, హ్మ్. ఇమేజింగ్ అవసరమా లేదా. ఇమేజింగ్ అంటే ఒక కెమెరా లాంటిది వాడతాం లోపలికి వెళ్ళి. ఆహా! సో ఇమేజింగ్ అవసరమా, డ్రిల్లింగ్ అవసరమా, కాల్షియం బాగా విచ్చలవిడి వ్యాధి ఉండి కాల్షియం, ఇప్పుడు జుబ్లీహిల్స్లో ఇల్లు కట్టినట్టు మనం మామూలుగా ఇల్లు కట్టినప్పుడు ఏది పగలగొట్టక్కర్లేదు. జుబ్లీహిల్స్లో అయితే రాక్స్ పగలగొట్టి చేయాలి ఇల్లు, అవును. లేదా రాక్ని లోపలికి తీసుకోవాలి అవును. ఇంట్లోకి. కొన్నిసార్లు వాల్ కింద వాడేయించారు రాక్ని. హ్మ్. సిమిలర్గా ఇక్కడ కూడా మేము చేసేటప్పుడు
కొన్నిసార్లు రాక్ గోడలో ఉంటే ఆ రాక్ని వదిలేస్తాం, మ్మ్. రాక్ లాగా కాల్షియం ఉంటే ఓకే. ఆ స్టెంట్ ఇంకో వైపు యాంగిల్ తీసుకుంటుంది. మ్మ్. కానీ అది చొచ్చుకొచ్చినప్పుడు ఆ రాక్ని డ్రిల్ చేయాలి. ఆహా. సో డ్రిల్లింగ్ మిషన్స్ రోటాబ్లేషన్ అని, మ్మ్. ఆర్బిటాల్ ఎథెరెక్టమీ అని, ఐవిఎల్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని ఉంటాయి. మ్మ్. సో ఇటువంటి వాడి ఆ స్టెంట్కి వెళ్ళే దారిని ఇస్తాం. సో ఆహా. అందుకే స్టెంట్ పెట్టడం కంటే కూడా స్టెంట్ పెట్టే దారి, స్టెంట్ పెట్టే పరిస్థితి, ఆయనకున్న పరిస్థితులు అవన్నీ కాంప్లెక్సిటీకి ఉంటుంది. ఆహా. సో ఓకే. ఇప్పుడు చాలామంది స్టెంట్ కాస్టే అనుకుంటారు. స్టెంట్ కాదు అక్కడ ఇంపార్టెంట్. స్టెంట్ పెడతాం, మ్మ్. కానీ స్టెంట్ పెట్టే పరిస్థితి ఎక్కడ? స్టెంట్ జేబులో పెట్టుకోవడం ఈజీ, బాడీలో పెట్టాలంటే డాక్టరు, పరికరాలు, పరిస్థితులు అనుకూలించాలి. ఓకే. సో ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు భయం ఏదా సార్ అసలు? నాకైతే ఇప్పుడు ఈ మాట మర్చిపోయి ఉంటామండి, బికాజ్ ఇదంతా నా మీ ప్రాక్టీస్ స్టార్టింగ్ లో నేను ఫస్ట్ టైం స్టంట్ వేసేటప్పుడు భయపడాలంటారా? లేదండి. ఎందుకంటే చాలా ప్యాషన్తో దీంట్లోకి వస్తారు చాలామంది. నేనే కాదు, ఎవరైనా వచ్చిన వాళ్ళు జనరల్గా మెడిసిన్లోకి వచ్చేవాళ్ళు ప్యాషన్తో రావాలి. మ్మ్. ఎందుకంటే దిస్ ఇస్ ఎ లాంగ్ కోర్స్, సెటిల్మెంట్ లాంగ్. ఓకే. దీంట్లో తపస్సు లాంటిది ఇది. ఇట్స్ లైక్ ఏ పెనెస్. మ్మ్. మీకు వేరే లాట్ ఆఫ్ జాబ్స్ కానీ, లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ కానీ ఇంత లాంగ్ ఉండవు. మ్మ్. అంటే మీరు, నేను కార్డియాలజిస్ట్ అవ్వాల్సి వచ్చింది, అవ్వాల్సిన అంటే అవ్వటానికి డెకేడ్ పైన పట్టింది. అంటే 10 సంవత్సరాలు నీ ట్రైనింగ్ స్టడీస్, అంటే ఎంబీబీఎస్, ఎండి, డిఎం. ఎంబీబీఎస్ 5.5 ఏళ్ళు, మ్మ్. ఎండి 3 ఏళ్ళు, డిఎం 3 ఏళ్ళు, మధ్యలో ఎంట్రన్స్లు నువ్వు టాపర్ అయి ఉండాలి రావాలంటే. ఆహా. సో ఇవన్నీ వచ్చేసరికి మీకు 10-11.5 సంవత్సరాలు. ఆ. సో ఇంత తపస్సు చేసి నువ్వు లోపలికి వచ్చేసరికి నువ్వు మెచ్యూర్ అయిపోయి ఉంటావు, చాలా అంటే చాలా ఎదుగుంటావు. ఆ. నీకు 2 రకాలుగా ఎదుగుంటావు, నాలెడ్జ్లో ఎదుగుంటావు, స్కిల్స్లో ఎదుగుంటావు, తర్వాత మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. అవును. ఈ వ్యవధిలో నువ్వు మెల్లగా నీకు తెలియకుండానే పేషెంట్స్ని చూడటము, పేషెంట్స్ మీద ఎంపతి, సింపతి, కమిట్మెంట్ అవన్నీ వచ్చేస్తాయి ఓకే. ఆటోమేటిక్గా. నువ్వు అవన్నీ తెలియకుండానే నీకు వచ్చేస్తాయి. మ్మ్. సో నువ్వు పని చేసేటప్పుడు ఎక్కడా కూడా, ఇప్పుడు వార్లో ఆర్మీ మ్యాన్ వెళ్ళినప్పుడు నేను చచ్చిపోతానా అనే ఆలోచన చేయడు, చేసుకుంటూ పోతుంటాడు. ఎందుకు? అదంతా అలవాటైపోయి ట్రైనింగ్లో ఉంటావు. మ్మ్. సో ఇది కూడా అలాంటిదే. నువ్వు భయపడటం అనే మాటే రాదు. మ్మ్. నువ్వు కమిట్మెంట్తో పేషెంట్ చూసుకుంటే ఎందుకంటే బ్లడ్ ని చూడడము, సో మళ్ళీ ఈ మినిట్స్ లోనే ఇంత టైంలో మన తొందరగా కొంతమంది ఉంటారు, ఉంటుంది అది కదా. మొదట్లోనే పడిపోయి ఉంటారు, తర్వాత త్యజించి ఉండాల్సిందే. ఒకవేళ రియల్గా దాన్ని ఫైట్ చేసి ముందుకు వెళ్ళలేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే. కంటిన్యూస్గా మెడిసిన్లో కంటిన్యూ అవ్వరు. సో మెడిసిన్లో కంటిన్యూ అయ్యే వాళ్ళంతా కూడా భయం అనే మాట వాళ్ళల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు, ప్రొఫెషనల్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అవి చేసుకుంటూ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫ్లైట్లు ఇట్లా కూలిపోతున్నాయని పైలట్ పైకి ఎక్కి భయపడుతూ ఉండడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆలోచనే చేయడు. ప్యాసింజర్స్ కూడా ఎక్కేస్తారు. సార్ ఇప్పుడు మీరు కొంతమందికి అంటే స్టంట్స్ ఇలాంటివి వేస్తూ ఉంటారు, సో లైక్ ఎంతసేపట్లో, లైక్ ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవర్ అయిపోతారు? స్టెంట్ వేసిన వెంటనే వాస్తవానికి రికవరీ అని ఏం లేదమ్మా. అప్పటికప్పుడు అని కాదు, అంటే ఒక 1 month 3 months పడుతుందా? అంటే పట్టదమ్మా. యాక్చువల్గా స్టెంట్ వేసిన వెంటనే రికవర్ అయిపోయినట్టే యూజువల్గా, ఏది స్టెంట్ విషయంలో. కానీ గుండె విషయానికి వస్తే ఆయన పరిస్థితి బట్టి ఉంటుంది రికవరీ. స్టెంట్తో సంబంధం లేదు. అంటే గుండెపోటు వచ్చిందా, గుండె బలహీనపడిందా, వీరు ఎందుకు వచ్చారు, దాని మీద రికవరీ ఆధారపడి ఉంటుంది. సో మీ ప్రశ్నకి ఏంటంటే ఆన్సర్ వేరియబుల్. అది రికవరీ అనేది వేరియబుల్. అది స్టెంట్ మీద స్టెంట్ ఒక్కదాని మీదే ఆధారపడి ఉండదు. స్టెంట్తో పాటు అతని కండిషన్, దేనికి అడ్మిట్ అయ్యాడు, పరిస్థితులు ఏంటి, మనం ఎంత ట్రీట్ చేసాం, ఏం జరిగిందనే దాని మీద ఈ రికవరీ ఉంటుంది. ఓకే.